కార్తీక మాసంలో పొరపాటున కూడా ఈ తప్పులు చేయకండి. శివుడికి కోపం వస్తుంది. మీరు ఎన్ని పూజలు వ్రతాలు చేసినా వ్యర్థమే. కార్తీక మాసం అనేది చాలా పవిత్రమైనది. దీపావళి అమావాస్య మరుసటి రోజు నుంచే కార్తీక మాసం ప్రారంభమవుతుంది. శ్రీశైలము, శ్రీకాళహస్తి వంటి శైవ క్షేత్రాలన్నీ కూడా కార్తీక శోభను సంతరించుకుంటూ ఉంటాయి. ఈ నెల పొడవునా భక్తులు ఆలయాలను సందర్శిస్తూ ఉంటారు. ఈ నెలలో సముద్రం, నదీ స్నానానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. తెల్లవారుజామునే సముద్రము, నదీ స్నానం చేయటం, గంగమ్మ తల్లికి పూజలు చేయటము, దీపాలను వెలిగించటం వల్ల సర్వదోషాలు తొలగిపోతాయని విశ్వసిస్తూ ఉంటారు. అయ్యప్ప భక్తులు మాలాధారణ చేసేది ఈ నెలలోనే. ఈ మాసంలో పరమశివుణ్ణి ఆవు పాలతో అభిషేకించి జాజిపూలతో పూజించితే శివస్థానాన్ని పొందుతారని ప్రశస్తి. పవిత్ర కార్తీక మాసంలో పుణ్యస్నానం, దైవ దర్శనము చేసుకోవటం వల్ల రెట్టింపు ఫలితం కలుగుతుందని భక్తుల నమ్మకము. కార్తీకంతో సమానమైన మాసము లేదు. విష్ణుదేవునితో సమానమైన దేవుడు లేడు. గంగతో సమానమగు తీర్థము లేదు అని చెప్పబడినది. తెల్లవారుజామునే నిద్రలేవటము, ప్రవహిస్తూ ఉన్నటువంటి నీళ్ళల్లో స్నానాన్ని చేయటము, భోలా శంకరునికి నిత్యము రుద్రాభిషేకం చేయటము, నుదుట విభూతిని, మెడలో రుద్రాక్షల్ని లేదా తులసి పూసల్ని ధరించటం, రోజుకు ఒక్కపూట మాత్రమే భుజించటము, ఉసిరిక చెట్టు నీడలో వనభోజనాలు చేయటము ఒకటేమిటి, ఇలా ఎన్నెన్నో సాంప్రదాయాలను మూట కట్టుకుని తెచ్చింది పవిత్రమైన ఈ కార్తీక మాసం. ఈ కార్తీక మాసంలో చేసే వ్రతములలో ముఖ్యమైనవి కార్తీక స్నానము, ఉపవాసము, కార్తీక దీపము. ఎంతో పవిత్రమైన కార్తీక మాసంలో తెలిసి కానీ తెలియక కానీ ఈ తప్పులు చేశారంటే మీకు జన్మ జన్మల పాపాలు కలుగుతాయని పండితులు చెప్తూ ఉన్నారు. అంతేకాదు శివుడి ఆగ్రహానికి కూడా గురి అవుతారు. మరి కార్తీక మాసంలో ఏ తప్పులు చేయకూడదో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, కార్తీక మాసం అనగానే మనకు గుర్తుకు వచ్చేది ఉపవాసము, దీపారాధన, నదీ స్నానాలు, జాగారం. అయితే ఈ కార్తీక మాసంలో చాలామంది ఉపవాసం ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు. కొంతమంది తమ ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా ఉపవాసం ఉంటారు. దేవుడు మనకు మన ఆరోగ్యంపై ముందు శ్రద్ధ వహించాలి అని చెప్పాడు. మనకు ఆరోగ్యం బాగుంటేనే కదా దేవుడికి ఇంకా చాలా రకాల పూజలు చేస్తాము. బలవంతముగా ఉపవాసం ఉండి ఆ నీరసంతో, చిరాకుతో ఇంట్లో వారిని కూడా దూషిస్తూ ఉంటారు. ఇలాంటి ఉపవాసం చేసినా ఎలాంటి ప్రయోజనాలు కలుగవు. మనం ఏది చేసినా ప్రశాంతంగా ఉండి చేయాలి. ఈ బిజీ లైఫ్లో చాలామందికి ఉపవాసం ఉండటం కుదరటం లేదు. ఈ మాసమంతా ఉపవాసం ఉండకపోయినా పర్వాలేదు. కేవలం ఈ మాసంలో వచ్చే 4 లేదా 5 సోమవారాలు ఉపవాసం చేయండి. అది కూడా మీకు కుదిరితేనే చేయండి. చిన్నపిల్లలు ఉన్నవారు, వృద్ధులు, ఆఫీస్కి వెళ్ళేవారు బలవంతంగా ఉపవాసం చేయకండి. మరికొంతమంది ఇతరులు ఏమి అనుకుంటారో అని ఉపవాసం చేస్తూ ఉంటారు. వారికి భక్తి ఉన్నా లేకపోయినా ఉపవాసం చేసి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటూ ఉంటారు. దయచేసి ఇలాంటి పిచ్చి పనులు మాత్రం చేయకండి. మీకు దేవునిపై భక్తి, నమ్మకం ఉంటే, మీకు ఓపిక ఉంటేనే ఉపవాసం చేయండి. ఇక ఈ కార్తీక మాసంలో చేయకూడని మరొక తప్పు, మాంసాహారం తినకూడదు. మగవారు మద్యం త్రాగకూడదు. కొంతమంది మగవారు మందు లేకపోతే ఉండలేరు, కానీ దేవునిపై భక్తి ఉంటుంది. అలాంటి వారు మీ మనసును మద్యం వైపు నుండి డైవర్ట్ చేయడానికి ప్రతిరోజు శివుడికి రుద్రాభిషేకం చేయండి. ఉదయం మరియు సాయంత్రం శివుడికి లేదా శివలింగానికి నీటితో అభిషేకం చేయండి. ఎక్కువ సమయం శివుడి భక్తిలో నిమగ్నమై ఉండండి. మీరు ఈ ఆచారానికి అలవాటు పడితే దాని నుండి ఆనందాన్ని అనుభవించేటప్పుడు మీకు మద్యంపై కోరిక తగ్గుతుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు శివుడి ప్రార్థనలో ఉండడానికి ప్రయత్నించండి. అలాగే మాంసానికి దూరంగా ఉండండి. ఈ కార్తీక మాసమంతా కూడా పర్వదినాలే కాబట్టి మాంసానికి, మద్యానికి దూరంగా ఉంటే ప్రయత్నం చేయండి. అలాగే ఈ కార్తీక మాసంలో మధ్యాహ్నం పూట నిద్రించకండి. ఇది చలికాలం కాబట్టి మీరు మధ్యాహ్నం పూట నిద్రించడం వల్ల సాయంత్రం అయ్యేసరికి బద్ధకంగా, నీరసంగా ఉంటుంది. దీనివల్ల మీకు ఏ పని చేయబుద్ధి కాదు. సాయంత్రం పూజకు ఆలస్యమవుతుంది. మధ్యాహ్నం పూట నిద్రించటం వల్ల మీ శరీరం బాగా బద్ధకిస్తుంది. ఈ కార్తీక మాసంలో ప్రదోష సమయంలో శివుడు తన
ప్రమదగణాలతో కలిసి భూసంచారం చేయడానికి వస్తాడు. మీరు ఆ సమయంలో ఇంటిని శుభ్రంగా ఉంచకుండా, మీరు శుభ్రంగా లేకుండా ఉంటే శివుడు ఆగ్రహిస్తాడు. ప్రదోష సమయంలో ఎట్టి పరిస్థితుల్లో నిద్రించకండి. అలాగే ఈ సమయంలో మీరు ఎటువంటి ఆహారం తినకుండా శివుణ్ణి ఆరాధిస్తే శివ అనుగ్రహం కలుగుతుంది అని పండితులు చెప్తూ ఉన్నారు. ఇక ఈ కార్తీక మాసంలో ప్రదోష సమయంలో భార్యాభర్తలు కలవకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ తప్పును కార్తీక మాసంలో చేయకండి. ఈ తప్పు చేయటం వల్ల శివుడి ఆగ్రహానికి గురి అవుతారు. దీని యొక్క ఎఫెక్టు మీ పిల్లలపై పడే అవకాశం కూడా ఉంది. ఇంకా ఈ కార్తీక మాసంలో నదీ స్నానం చేస్తారు. మీరు ఏదైనా ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నట్లు అయితే దయచేసి ఎటువంటి నదీ స్నానాలకు వెళ్ళకండి. ఇటీవల కాలంలో తుఫాను సూచనలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. మీరు ఈ కార్తీక మాసంలో నదీ స్నానాలు, సముద్ర స్నానాలు చేయాలని అనుకున్నట్లు అయితే వాతావరణం అనుకూలంగా ఉంటేనే వెళ్ళండి. లేదంటే ఇంట్లోనే చన్నీటి స్నానం చేయండి. కొందరు ఈ మాసంలో ఎలాగైనా సరే నది లేదా సముద్ర స్నానం చేయాలని అనుకుంటూ ఉంటారు. అలాంటి వారు, మీకు తెలిసిన వారు ఎవరైనా సముద్ర, నదీ స్నానాలకు వెళ్తే వారికి ఒక బాటిల్లో ఆ వాటర్ తీసుకొని రమ్మని చెప్పి ఆ నీటిని మీరు మరియు మీ కుటుంబ సభ్యులు స్నానం చేసేటప్పుడు బకెట్లో పోసుకుని స్నానం చేయండి. ఇలా చేసిన సముద్రంలో, నదిలో స్నానం చేసిన ఫలితం ఉంటుందని పండితులు చెప్తూ ఉన్నారు. కార్తీక మాసం శివుడికి మరియు విష్ణువుకు ప్రీతికరమైన మాసం. ఈ మాసంలో హరిహరులను నిందించటము, అవమానించటము చేయకూడదు. కొంతమంది శివభక్తులు హరిభక్తులను కించపరిచినట్లుగా మాట్లాడితే మరికొంతమంది హరిభక్తులు శివభక్తులను కించపరిచినట్లుగా మాట్లాడుతూ ఉంటారు. ఇటీవల కాలంలో హరిభక్తుల సంఘం అని, శివభక్తుల సంఘం అని విడిపోయి ప్రజలలో ఒకరిపై ఒకరికి ద్వేషాన్ని సృష్టిస్తూ ఉన్నారు. ఇలా చేయటం వల్ల శివకేశవులు చాలా బాధపడతారు. దయచేసి కార్తీక మాసంలో ఎటువంటి గొడవలు పడకుండా భక్తి శ్రద్ధలతో శివకేశవులను పూజించి వారి అనుగ్రహాన్ని పొందండి. ఈ కార్తీక మాసంలో జ్వాలా తోరణ ఉత్సవం చేస్తారు. ఈ జ్వాలా తోరణం కింద నడవటం వల్ల నరక బాధలు తగ్గుతాయని గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. అయితే ఒకసారి జ్వాలా తోరణం కింద నుండి వెళ్తే సరిపోతుంది. పదే పదే వాటి కింద నుండి నడవటం లేదా పరిగెత్తటం వంటివి చేస్తే ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కాబట్టి జ్వాలా తోరణం దగ్గర ఎలాంటి తప్పులు, పొరపాట్లు చేయకుండా ఉండండి. కార్తీక మాసంలో నాగుల చవితికి విశేషమైన స్థానం ఉంది. ఈ నాగుల చవితి నాడు పుట్ట దగ్గర పాలు పోసి టపాసులు కాలుస్తూ ఉంటారు. పుట్టలో పాలు పోయటం వల్ల నాగదోషాలు, గ్రహదోషాలు తొలగిపోతాయి. అలా అని లీటర్ పాలు తెచ్చి పుట్టల్లో పోయమని కాదు. మీరు పుట్ట దగ్గర పాలు పోయాలి అనుకుంటే ఒక గిన్నెలో పాలు పోసి ఒక స్పూన్తో కొంచెం పాలు పోయండి. ఇలా చేస్తే పుట్ట పాడవదు. మీరు నాగదేవత ప్రతిమలకు అభిషేకం చేయండి, కానీ పుట్టలో విపరీతంగా పాలు పోయకండి. పుట్ట అనేది పాము ఇల్లు. మన ఇంటిలో ఎవరైనా నీళ్లు పోసి బురద చేసి వెళ్ళిపోతే మనకు ఎంత కోపం వస్తుంది. అంతెందుకు, వరదలలో మన ఇల్లులు నిండి బురద అయిపోతే చాలా బాధపడుతూ ఉన్నాం కదా. అలాగే పాములు కూడా వాటి ఇంటిని బురద చేస్తే బాధపడతాయి. కాబట్టి పుట్టలో చాలా తక్కువగా పాలు పోయండి. గుడిలో నాగ ప్రతిమలకు ఎంత అభిషేకం చేస్తారో చేసుకోండి. అలాగే పుట్ట దగ్గర విపరీతంగా బాంబులు కాల్చకండి. పెద్ద సౌండ్స్ వస్తే, బాంబులు కాల్స్తే పాములు భయపడి వాటి ఇంటిని వదిలి వెళ్ళిపోతాయి. చిన్న క్రాకర్స్ కాల్చండి చాలు. ఇంకా కార్తీక మాసంలో కొన్ని ప్రత్యేకమైన రోజుల్లో జాగారం చేస్తారు. జాగారం అంటే దేవుని తలుచుకుంటూ జాగారం చేయాలి. సినిమాలు, డ్రామాలు వంటివి చూస్తూ జాగారం చేస్తే మీకు జాగారం చేసిన ఫలితం దక్కదు. జాగారం చేసేవారు శివుడి కథలు, భగవద్గీత వంటివి వింటూ కాలక్షేపం చేయాలి. లేదా అందరూ కలిసి సరదాగా భజనలు, దేవుడికి సంబంధించిన పాటలు, శివుడికి సంబంధించిన శ్లోకాలు లేదా శివుడికి సంబంధించిన కథలు చెప్పుకోవచ్చు. ఈ కార్తీక మాసంలో సోమవారాలకు చాలా విశిష్టత ఉంది. శివుణ్ణి ఈ కార్తీక సోమవారాలు నిష్ఠగా పూజిస్తే సకల సంపదలు కలుగుతాయి. కార్తీక సోమవార వ్రతం ఆచరిస్తే మీరు తలపెట్టే పనులు విజయవంతంగా పూర్తవుతాయి. అయితే ఈ కార్తీక సోమవారాలు మీరు ఉల్లు వెల్లుల్లి తినకుండా ఉండాలి. మీరు వండే ఆహారంలో ఇవి లేకుండా చూసుకొని వండండి. కార్తీక సోమవారం అంటే శుభ ఫలితాలకు సంకేతమని పండితులు చెప్తూ ఉన్నారు. ఈ పవిత్రమైన రోజున వివాహిత మహిళలు భక్తి శ్రద్ధలతో భోలా శంకరుణ్ణి పూజిస్తే దీర్ఘ సుమంగళి భాగ్యం లభిస్తుందని నమ్ముతూ ఉంటారు. అంతేకాదు సోమవారం రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి ప్రవహించే నదిలో స్నానం చేసి
హర హర శంభో హర హర మహాదేవ అంటూ ఈశ్వరుణ్ణి స్మరించుకుంటే కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి, అష్టైశ్వర్యాలు లభిస్తాయని చాలామంది విశ్వసిస్తారు. ఉపవాసం చేయగలిగిన వారు కార్తీక సోమవారం రోజున పగలంతా కూడా ఉపవాసం ఉండి సాయంకాలం శివుడికి అభిషేకం చేసి నక్షత్ర దర్శనం తర్వాత తులసి తీర్థం మాత్రమే స్వీకరించాలి. కార్తీక సోమవారం సాయంత్రం రోజున సంధ్యావేళల్లో పరమేశ్వరుని ఎదుట దీపారాధన చేయాలి. అనంతరం పరమేశ్వరుడికి రుద్రాభిషేకం చేయించి ఈశ్వర వ్రతం నియమాలను పాటించాలి. కార్తీక మాసంలో పరమేశ్వరుని ప్రసన్నం చేసుకునేందుకు బిల్వ పత్రాలతో పూజించాలి. మీ ఇంట్లో స్వయంగా చేసిన పాయసాన్ని నైవేద్యంగా సమర్పించాలి. దీన్ని మీరు తీసుకుని ఇతరులకు ప్రసాదంగా ఇవ్వాలి. సాయంత్రం ఏదైనా పరమేశ్వరుని ఆలయానికి వెళ్ళి కార్తీక దీపం వెలిగించటం వల్ల సకల దోషాల నుంచి విముక్తి లభిస్తుంది. కార్తీక సోమవారం అంతా కూడా పరమేశ్వరుని సేవలో తరిస్తే విశేష ఫలితాలు వస్తాయి. ఈ మాసమంతా ఉపవాసం ఉండి శివుణ్ణి కొలిస్తే కైలాసవాసం సిద్ధిస్తుందని శాస్త్రోక్తం. మాసమంతా చేయలేని వారు కనీసం కార్తీక సోమవారాల్లో అయినా సరే ఈ పని చేస్తే ఫలితం లభిస్తుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఈ సోమవార వ్రత విధి 6 రకాలుగా ఉంది. 1 ఉపవాసము, 2 ఏకభక్తము, 3 నక్తము, 4 ఆయాచిత్తము, 5 స్నానము, 6 తిలదానము. మొదటిగా ఉపవాసము. ఉపవాసము అంటే శక్తిగలవారు కార్తీక సోమవారం నాడు పగలంతా అభోజనముతో గడిపి సాయంకాలమున శివాభిషేకం చేసి నక్షత్ర దర్శనం అనంతరమున తులసి తీర్థము మాత్రమే సేవించాలి. దీనినే ఉపవాసము అంటారు. రెండవది ఏకభక్తము. ఉపవాసం సాధ్యం కాని వాళ్ళు ఉదయం స్నాన దాన జపాలను యథావిధిగా చేసుకొని మధ్యాహ్నమున భోజనము చేసి రాత్రి భోజనానికి బదులు శైవ తీర్థమో తులసి తీర్థమో మాత్రమే తీసుకోవాలి. దీనినే ఏకభక్తము అంటారు. మూడవది నక్తము. ఈ పద్ధతిలో పగలంతా ఉపవాసం ఉంచి అంటే పగలంతా ఉపవాసం ఉండి రాత్రి నక్షత్ర దర్శనం తర్వాత భోజనం కానీ ఉపాహారమును కానీ స్వీకరించాలి. దీనినే నక్తము అంటారు. నాలుగవది ఆయాచిత్తము. ఆయాచిత్తము అంటే భోజనానికై తాము ప్రయత్నించకుండా ఎవరికైనా సరే లేదా ఎవరైనా సరే వారికి వారుగా పిలిచి పెడితే మాత్రమే భోజనం చేయడాన్ని ఆయాచిత్తము అంటారు. ఐదవది స్నానము. ఇప్పుడు చెప్పిన ఏ పద్ధతిని కూడా పాటించే శక్తి లేని వాళ్ళు సముద్రక స్నాన జపాదులు చేసినప్పటికీ చాలును, ఫలితాన్ని పొందుతారు. ఇక ఆరవది తిలదానము. మంత్ర జప విధులు కూడా తెలియని వాళ్ళు కార్తీక సోమవారం నాడు నువ్వులను దానం చేసినా సరిపోతుంది. ఈ 6 పద్ధతులలో దేనిని ఆచరించినా కార్తీక సోమవార వ్రతం చేసినట్లే అవుతుంది. ఈ వ్రతాచరణము వలన అనాథలు, స్త్రీలు కూడా విష్ణు సాయుధ్యమును పొందుతారు. మనం చేసే పూజల్లో పుష్పాలదే అగ్రస్థానం. శివ పూజలలో పుష్పాలకే ప్రాముఖ్యత ఎక్కువ. ఎన్నో పూజా ద్రవ్యాలు ఉండగా పుష్పాలకే ఎందుకింత ప్రాముఖ్యత అని అనిపించవచ్చు. శివుని పూజకి ఎలాంటి పువ్వులు వినియోగించుకోకూడదు అనే సందేహం రావచ్చు. ముఖ్యంగా కార్తీక సోమవారాలలో శివుని పూజించేటప్పుడు వాడిపోయిన పూలు పెట్టరాదు. కీటకాలతో కొరకబడిన పువ్వులు కూడా శివ పూజకు పనికిరావు. ఇతరుల పూదోటల్లో పూచిన పూలను దొంగతనంగా తీసుకువచ్చి పూజిస్తే ఫలితం ఉండకపోగా పాపం కలుగుతుంది. శివ పూజకు అరణ్యంలో పూచిన పువ్వులు వినియోగిస్తే అత్యంత ఫలితం ఉంటుంది. గన్నేరు, పొగడ, జిల్లేడు, ఉమ్మెత్త, పెద్ద మొలక, తెల్ల దింటెన, కట్ల తీగ పువ్వులు, అశోక పువ్వు, మందార పువ్వు, విష్ణుకాంత, జమ్మి, గులాబీ, నెమ్మి పూలు, ఉత్తరేణి, తామర, జాజి, చంగల్వ, సంపంగి, వట్టివేరు పూలు, నందివర్ధనం పూలు, నాగకేసరం, పొన్నం, పంచగోరింట పువ్వు, తుమ్మి, మేడి, జయంతి, మల్లె, మోదుగ, మారేడు దళాలు, కుసుమ పువ్వు, కుంకుమ పువ్వు, ఎర్ర కలువలు, నీలి శంకు పువ్వులు శివపూజకు ప్రశస్తమైనవి. వీటన్నిటిలోకెల్లా ఉత్తమమైనది ఉమ్మెత్త పూలంటే శివుడికి ఎంతో ఇష్టం. ఈ ఉమ్మెత్త పూలతో శివుణ్ణి పూజిస్తే ఆయన అనుగ్రహం అనేది వెంటనే కలుగుతుంది. కార్తీక సోమవారం పెద్ద పెద్ద పూజలేమీ చేయలేని వారు, గుడికి వెళ్ళలేని వారు, ఉపవాసం ఉండలేని వారు ఇంట్లో శివుడి ఫోటో దగ్గర ఒకే ఒక్క ఉమ్మెత్త పువ్వు ఉంచి వేడుకుంటే భక్తులకు పూజ చేసిన ఫలితంతో పాటు మోక్షం సిద్ధిస్తుంది. శివ అనుగ్రహం కోసం పేదలకు సహాయం చేయటం, ఉపవాసం, సత్యనిష్టతో ఉండటం చాలా ముఖ్యం.